రంగనాథ్ గారు, మీరు ఇన్ని అడ్డం మాట్లాడతారు, పొడుగు మాట్లాడతారు. ఫాతిమా కాలేజీ కూల్చే దమ్ము మీకున్నదా? తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చే మీకు దమ్ము ఉన్నదా? దమ్ము మీకున్నదా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి కదా అవన్నీ కూడా. అవి కూల్చే దమ్ము మీకు లేదు. మరి మీరు ఎందుకండి ఇక పోయి పేద ఇళ్ళ మీద బుల్డోజర్లు పెడతారు, పేద ఇళ్ళు ఊలగొడతారు, మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇక ఆయన ఏమంటుండే, ఇక మానవత్వం వాటిగా కాలేజీ పిల్లలు ఉన్నారు, నాకు మానవత్వం అడ్డొస్తుందని చెప్తున్నావు. రంగనాథ్ సిగ్గుండాలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి పేద ప్రజలు, దిక్కుతోచని ప్రజలు, వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక గూడు. ఆ గూడు చెదరగొడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఏడ బతకాలా? ఆ మూసల పది చావాలనా? అంటే ఆ పేదవాళ్ళకి నోరు లేదని, వాళ్ళ దిక్కు మాట్లాడే నాయకులు లేదని, అడిగేవాళ్ళు లేదని, దిక్కు లేదని చెప్పి మళ్ళీ ఆదివారం పోయి కూలుస్తారు వీళ్ళు. ఆదివారాలు శనివారాలు పోయి కూలుస్తారు. ఇది వీళ్ళ పని. మళ్ళీ ఈయన మాట్లాడతాడు, ఇక చేసే పని చేస్తూ సగ చేయాలి. అంటే మీకు ఇక మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఫలానా గులగొట్టాలి, ఫలానా బిల్డింగ్ గులగొట్టాలి, ఫలానా ఏరియాలో ల్యాండ్ ఎక్కువ ఉంది, అది గులగొట్టాలి, దాని రేట్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ స్కెచ్ చేసుకొని గులగొడతారు. అందరికీ అర్థమవుతూనే ఉంది మీ ముచ్చట్లు ఏందో, మీ ప్రభుత్వ కథ ఏందో, నువ్వు చేస్తున్నది ఏందో.